అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ మీకు చూపించే ఫ్రంట్ ఎలివేషన్లు అయితే మొత్తం దాదాపు 10 ఇళ్ళు దాకా మీకు ఫ్రంట్ ఎలివేషన్ మాత్రమే చూపిస్తున్నానండి. మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నాయి. మీకు లొకేషన్ చెప్తా, ప్రైస్ చెప్తాను. సో ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు కదా, ఇది నార్త్ ఫేసింగ్లో వస్తుంది. లొకేషన్ వచ్చేసి మనకి శ్రీనగర్ కాలనీలో వస్తుంది. సో అలాగే ఇది 106 గజాలలో విత్ ఫెసిలిటీ మనకి కార్ పార్కింగ్, లిఫ్ట్ అన్నీ చేసి మనకి కాస్ట్ అయితే 1,65,00,000 చెప్తానండి. ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే ఇది మిడిల్లో ఉన్న హౌస్ అయితే మనకి G+1 అండి. 75 గజాల్లో ఉన్న ఈ G+1 1 BHK ఇండిపెండెంట్ హౌస్ కొత్తదండి. సో ఇది కాస్ట్ వచ్చేసి మనకి 72 లక్షలు చెప్తున్నారు. సో ఇది మీకు లొకేషన్ వచ్చి సింగనగర్, నందమూరి నగర్లో వస్తుంది. అలాగే ఈ మిడిల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ G+1 1 BHK అండి. ఇది మెయిన్ పైపుల్ రోడ్ దగ్గర వస్తుందండి. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 68 లక్షలు చెప్తున్నాను వితౌట్ కబోర్డ్స్తో. సో ఈస్ట్ ఫేసింగ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో ఈ ప్రాపర్టీ అయితే మీకు 66 గజాల్లో వస్తుందండి. సో నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు అయితే 20 ఫీట్ రోడ్డు. ఇది అతి తక్కువ కాస్ట్లో వస్తుంది. వితౌట్ కబోర్డ్స్ మీద సేల్ చేస్తున్నాను. విజయవాడ సింగనగర్ డాబా కొట్ల దగ్గర. కాస్ట్ అయితే మనకి 58 లక్షలు చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి పైపుల్ రోడ్డు జక్కంపూడి 100 ఫీట్ రోడ్డుకి మెయిన్ రోడ్ పక్కన ఉంటుందండి. సో ఈస్ట్ ఫేసింగ్లో 97 గజాల్లో విత్ ఇంటీరియర్తో మొత్తం కంప్లీట్ చేసిస్తున్నారు. సో ఇది కాస్ట్ వచ్చేసి మీకు 68 లక్షలు ఫైనల్ కాస్ట్ చెప్తున్నారండి. సో ఈ ప్రాపర్టీ అయితే మీకు 165 గజాల్లో కింద కార్ పార్కింగ్, డబుల్ బెడ్రూమ్, పైన ట్రిపుల్ బెడ్రూమ్ అండి. సో పడమర దక్షిణం కార్నర్ అండి. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1,30,00,000 చెప్తున్నారు. రీసేల్ హౌస్ చాలా బాగుంటుంది. సో ఈ హౌస్ అయితే మనకి లొకేషన్ వచ్చేసి ఇందిరానాయక్ నగర్లో వస్తుందండి. ఇది వచ్చేసి మనకి సెల్లర్ మొత్తం పార్కింగు, అలాగే G+2 అండి ఇది. సో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి చాలా దగ్గరలో ఉంటుంది. 1,60,00,000 అయితే చెప్తున్నారండి. ఈ ప్రాపర్టీ అయితే మనకి ప్రశాంతి నగర్ దగ్గరలో వస్తుందండి, సింగనగర్. సో 125 గజాల్లో ఈ నార్త్ ఫేసింగ్లో ఉన్న ఈ హౌస్ అయితే మీకు కాస్ట్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారండి. సో ఈ ప్రాపర్టీలు అన్నీ కూడా రేట్ అయితే మాట్లాడుకోవచ్చు, ఫైనల్ ఏం కాదు. ఈ హౌస్ అయితే మనకి విజయవాడ అంబాపురం పంచాయతీలో వస్తుందండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది వచ్చేసి 128 గజాల్లో అయితే విత్ ఇంటీరియర్, సెక్యూరిటీ గ్రిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారండి. చాలా బాగుంటుంది హౌస్ అయితే. మీకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను. ఇదే హౌస్, ఈ హౌస్కి. సో మెయిన్ డోర్ ఎంట్రన్స్ చూశారు కదా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు 128 గజాలు విత్ సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీతో మనకి విత్ ఇంటీరియర్తో కలిపి మనకి 85 లక్షలు చెప్తున్నారండి. ప్రైస్ అయితే అన్నీ కూడా స్లైట్లీ నెగోషియేషన్ ఉంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీ విజిటింగ్ ఛార్జెస్ మీకు 1 month వ్యాలిడిటీ ఉంటుందండి ప్రతి ప్రాపర్టీ కూడా. ఇక్కడ చూపించే లాస్ట్ ఇండిపెండెంట్ హౌస్ 40 ఫీట్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్, 88 గజాల్లో అండి. G+1 2 BHK. ఇది కాస్ట్ వచ్చి 90 లక్షలు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ఖచ్చితంగా